హలో ఆల్. ఈ మధ్య ఆస్ట్రేలియా నుంచి చాలా మంది వెనక్కెళ్ళిపోతూ కనిపిస్తున్నారు. వెనక్కి అంటే ఓన్లీ ఇండియన్స్ అనే కాదు, వేరు వేరు కంట్రీలోళ్ళు కూడా వెనక్కెళ్తున్నారు. ఈరోజు ఎందుకు వెనక్కెళ్తున్నారు అనేది ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే ఆహ్, ఆ రీజన్ గనక చూసామనుకోండి. సో, మనకి మెయిన్‌గా కనపడేది ఏందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒకటి, జాబ్ మార్కెట్ ఒకటి, తర్వాత ఆహ్ ఈ హౌసింగ్ క్రైసిస్ అని, తర్వాతేమో కొంతమందేమో వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ అని జెప్పేసి, కొంతమందేమో వచ్చే ఆదాయం సరిపోవట్లేదు అని జెప్పి, సో, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మెయిన్‌గా మనం మాట్లాడుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనమాట. సో, ఇది బ్యాచిలర్స్ వాళ్ళైతే హ్యాపీగా ఉండొచ్చండి. ఎందుకంటే ఒక $5,000 మనం సంపాదించినా గాని ఆటోమేటిక్‌గా బ్యాచిలర్‌కి పెద్దగా ఏం ఖర్చవ్వదు గాబట్టి కొంచెం డబ్బులయి మిగులుతాయి. బట్ ఫ్యామిలీస్‌ను ఉద్దేశించి మనం మాట్లాడుకుంటే మాత్రం, ఇప్పుడు మనకి ఇక్కడ ఆస్ట్రేలియాలో టాక్స్‌లు చాలా ఎక్కువ. 18,200 ఎంతో ఉంటుంది. అది దాటితే మనకి టాక్స్ అనేది ఉంటుంది. సో, ఏమవుతుందంటే దాదాపు 30% వరకు, అంటే ద హైయర్ ద సాలరీ, ద మోర్ ద టాక్స్ అన్నట్టు ఉంటుందన్నమాట ఇక్కడ. సో, ఎక్కువ సాలరీ వచ్చే వాళ్ళకి టాక్స్ కూడా అదే రేంజ్‌లో పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $1,20,000 సంవత్సరానికి డ్రా చేసే వాళ్ళకి చేతికి ఎంతొస్తుంది అంటే 1,20,000 అంటే ఎంత రావాలి? సుమారుగా 10,000 రావాలి నెలకి. 12 నెలలు గాబట్టి. వాళ్ళకి చేతికి ఎంతొస్తుందంటే 7,500, 7,600 వస్తది నెలకి, టాక్సెస్ అన్నీ పోను. తర్వాత మళ్ళీ మనం చివర్లో టాక్స్ ఫైల్ చేసుకుంటే కొంత రిఫండ్ వస్తదనుకోండి. సో, ఆన్ యావరేజ్ చెప్తున్నాను జనరల్‌గా. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే ఇప్పుడు ఫ్యామిలీ ఉండాలనుకోండి. నలుగురు ఫ్యామిలీ ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి? హౌస్ రెంట్. సో, హౌస్ రెంట్ ఏంటి? తక్కువలో ఉండాలి అంటే దూరంగెళ్ళి ఉండాలి సిటీకి. ద దగ్గరకొచ్చి కూడా హౌస్ రెంట్ ఉంది. యావరేజ్ $2,000 హౌస్ రెంట్ యేసుకుందాము. తర్వాత దానికి ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లు, తర్వాత ఇంటర్నెట్ బిల్లు, నెక్స్ట్ వచ్చేటప్పుడు గ్యాస్ బిల్లు. సో, ఇవన్నీ కలుపుకుంటే దగ్గర దగ్గరగా ఒక ఆన్ అన్ యావరేజ్ ఒక $250, 250 కాదులెండి, ఎక్కువే పడిద్ది. ఓ $300 అనుకుందాం రఫ్‌గా. తర్వాత మళ్ళీ ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్. ఇప్పుడు మీ కార్ ఉందనుకోండి. ఇక్కడేంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి టాక్స్ కట్టాలి. రిజిస్ట్రేషన్ ఫీ అనమాట. ఇప్పుడు మనం వన్ టైమ్ ఫీస్ కడతాం కదా! జనరల్ రిజిస్ట్రేషన్. ఇక్కడ అలా కాదు. 3 నెలలకోసారి కట్టాలి. మళ్ళీ సంవత్సరానికోసారి ఇన్స్యూరెన్స్ కట్టాలి. మళ్ళీ దానికి ఫ్యూయల్ కాస్ట్‌లు, అది ఇది కారుకో $1000 యేసుకుందాం కన్ఫర్మ్‌గా. హ్మ్. తర్వాత ఒకవేళ మీకు మెడికేర్ ఫ్రీ అయినా గాని 31 గనక ఏజ్ దాటితే కంపల్సరీగా ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ ఎలా ఉందంటే ఒక ఫ్యామిలీకి ఒక బేసిక్ ఇన్స్యూరెన్స్, అంటే మరీ బేసిక్ గాదు, మరీ టాప్ గాకుండా ఒక యావరేజ్ ఇన్స్యూరెన్స్ కనుక తీసుకుంటే ఆహ్, హ్మ్, ఒక వైఫు, హస్బెండు, ఓ పిల్లోడు లేదా ఇద్దరు పిల్లలు అలా ఉంటే గనక $250 నెలకి ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కట్టాలి. ఒకవేళ మీరు గనక ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ తీసుకోలేదనుకోండి, అప్పుడేమైద్దంటే వాడు లెవీ ఏస్తాడు. ఓకే. ఆహ్, లెవీ అంటే టాక్స్ అన్నమాట. మళ్ళీ మీరు టాక్స్ కట్టాలి ఎక్స్‌ట్రా. సో, ఇదొక గొడవ ఉంటుంది. ఆ! సో, ఇట్లా మొత్తం ఏంటంటే మళ్ళీ మనం ఉండటానికి, తినటానికి ఇవన్నీ ఖర్చులు అన్నీ పోగా మనకి ఒక ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దోళ్ళు గనుకుంటే దాదాపు ఒక $5,000 అవుతాయి. మొత్తం ఈ ఏది అన్నీ కలిపి కార్లు అయ్యి ఇయ్యి అంతా కలిపి. సో, ఫైనల్‌గా మనకి ఎంత మిగులుతుంది? ఒక $2,000 లేదా $2,500 మిగులుతాయి. సో, దాంతో ఏమైపోతుంది? జనాలందరూ ఏం చేస్తున్నారు? తప్పనిసరి పరిస్థితుల్లో సాటర్‌డే, సండే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఊబర్ చేసుకోవటమో, లేకపోతే ఇంకోటి ఏదైనా పార్ట్ టైమ్ ఉంటే చేసుకోవటమో, ఏదో ఒకటి. అంటే అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది? వీళ్ళకుండే ఫ్యామిలీ లైఫ్ అనేది టైం తగ్గిపోద్ది ఆటోమేటిక్‌గా. మరి అంతే గదా! మరి డబ్బులు కావాలంటే ఏదో ఒకటి వదులుకోవాలి తప్పదు. సో, అది పెద్ద ప్రాబ్లమ్ అయిపోతా ఉంది. ఇంకోటేంటి, జాబ్ మార్కెట్ గూడా అంత ఇదిగా ఏం లేదు. ఇప్పుడు పార్ట్ టైమ్ జాబ్స్ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే వెంటనే దొరకట్లేదు. ఇప్పుడు నేను చాలా మందితో మాట్లాడతాను. మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంటారు. 5 సంవత్సరాలు ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉండి టాప్‌లో పనిచేసిన వాళ్ళు ఉద్యోగానికి పోయినోళ్ళున్నారు. కొంతమందేమో 5 సంవత్సరాలు నాకు ఓవర్‌సీస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందండి. కానీ ఇక్కడికొస్తే జాబ్ దొరకట్లేదు. 4 నెలల నుంచి సెర్చ్ చేస్తున్నాను, 5 నెలల నుంచి సెర్చ్ చేస్తున్నాను అనేవాళ్ళున్నారు. రకరకాల ఇష్యూస్ అన్నమాట. మొన్న ఈ మధ్య ఒకళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారంట. 8 సంవత్సరాలు సాఫ్ట్‌వేర్‌లో చేశారంట. జాబ్ పోయింది. జాబ్ పోతే ఇప్పుడు 3 నెలలవుతుంది. ఇంతవరకు జాబ్ దొరకలేదు.
ఇంకా ట్రై చేస్తానే ఉన్నారనమాట. రకరకాల రెఫరెన్స్‌లో పెట్టుకొని ట్రై చేస్తున్నా గానీ, అంత ఈజీగా ఏం దొరకట్లేదు. 10 ఏళ్ళు, 12 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి గూడా కనీసం ఓసారి జాబ్ పోతే మళ్ళీ 3, 4 నెలలు పడుతుంది జాబ్ రావడానికి. సో, అట్లా ఉంది. సో, ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. టాక్స్‌లు పెరిగిపోయినియి. ఇల్లు రెంట్‌లు పెరిగిపోయినియి. సో, కరోనా తర్వాత వచ్చేప్పటికేందంటే మొత్తం పరిస్థితులన్నీ మారిపోయినియి. సో, కరోనా అప్పుడు కొంచెం గవర్నమెంట్ బాగా డబ్బులిచ్చింది. సో, ఉన్న వాళ్ళందరూ హ్యాపీ. తర్వాత మళ్ళీ వెనక్కి లాక్కోవడం స్టార్ట్ అయింది చిన్నగా. మరి వెనక్కి ఇవ్వాలి కదా కంపల్సరీగా. సో, ఏమవుతుంది ఇక్కడికొచ్చిన తర్వాత రోబోట్‌లాగా అయిపోతున్నారు అందరూ. పని, పని, పని. ఏంటండి సాటర్‌డే, సండే గూడా వర్క్ చేసుకుంటారా? అంటే, ఆ! అవునండి. లేకపోతే ఎట్లా ఇక్కడ బతకలేం గదా! డబ్బులు మిగలవు గదా! అనుకుంటా పాపం అలాగే చేసుకుంటున్నారు. ఎవరి కష్టం వాళ్ళది. సో, అట్లా నెల మొత్తం దాదాపుగా ఏంటంటే 30 రోజులుంటే ఆల్‌మోస్ట్ 30 రోజులు పనిజేసేవాళ్ళు చాలా మందున్నారిక్కడ. అలా పని జేయగలుగుతుంటే కొద్దో గొప్పో వెనకేయగలుగుతున్నారే గానీ, అదే గనక నేను మండే టు ఫ్రైడే మాత్రమే పని జేస్తాను అనుకునే వాళ్ళకేంటంటే లైఫ్ ఈజ్ కంఫర్టబుల్. అసలు కాదని ఎవరు అనము. ఖచ్చితంగా మనం ఉండటానికి, తినటానికి, బతకడానికి అంతా బావుంటది. బట్ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి గూడా మిగలదు. కాకపోతే ఏంటంటే పొల్యూషన్ కొంచెం దూరంగా, కొంచెం పీస్‌ఫుల్ లైఫ్. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, ఎదురోడేమనుకుంటున్నాడు, పక్కోడేమనుకుంటున్నాడు, ఇలాంటివన్నీ ఏం లేకుండా ఎవరి బతుకు వాళ్ళు బతకొచ్చు పీస్‌ఫుల్‌గా. అదొక్కటైతే మాత్రం కన్ఫర్మ్‌గా ఇక్కడ చేయొచ్చు. సో, ఇప్పుడేం చేద్దామంటే ఒకసారి అసల ఈ స్టాటిస్టిక్స్ ఏంటో చూద్దాం. మ మెయిన్ ఎలా, ఏంటి, ఎందుకు, ఒకసారి ఎంతమంది ఎళ్ళిపోయారనే స్టాటిస్టిక్స్ చూసి, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మొన్న ఈ మధ్య పేపర్లో కూడా వచ్చిందనమాట. పీపుల్ ఆర్ లివింగ్ ఆస్ట్రేలియా ఇన్ ద హైయెస్ట్ నెంబర్ సిన్స్ పాండమిక్ అని చెప్పేసి వీళ్ళు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ స్టాట్స్ రిలీజ్ చేస్తుంది. ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది వస్తున్నారు, ఏంటి అనేది. ఇక్కడ ఏంటంటే వచ్చేవాళ్ళు చాలా ఎక్కువే ఉంటున్నారు వాస్తవంగా అయితే, కానీ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటున్నారు. సో ఈ వీళ్ళ లెక్కల ప్రకారం ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు ఈ కరోనా తర్వాత ఇప్పుడే ఎక్కువ ఉన్నారంట. ఈ లాస్ట్ 1 ఇయర్‌లోనే ఎక్కువ మంది వెనక్కి వెళ్ళిపోయారంట. అది ఎంతో చూద్దాం ఉండండి. ఇదిగోండి గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఏంటంటే లాస్ట్ డిసెంబర్‌లో అంటే 2024 డిసెంబర్‌లో 70,000 మంది వెళ్ళిపోయారంట ఆ క్వార్టర్‌లో. సో ఇదేంటంటే ఒక్కొక్కసారి ఒక క్వార్టర్స్ ప్రకారం ఇస్తారన్నమాట. ప్రతి 3 నెలలకు ఒకసారి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. కరోనా అప్పుడు 88,500 మంది వెళ్ళారంట. ఆ తర్వాత 70,000 మంది వెళ్ళటం ఇదే టాప్ అంట. అంటే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళే వాళ్ళ కౌంట్స్ కూడా పెరుగుతున్నాయి. ఆ వారం వచ్చే వాళ్ళ కౌంట్స్తో కంపేర్ చేసుకుంటే దీనికి డబల్ వస్తారనమాట. డబల్ వస్తారు, సగం మంది వెళ్తారు రకరకాల కారణాలు. ఇప్పుడు సెప్టెంబర్ 2024లో 65,000 మంది వెళ్ళిపోయారు. జూన్లోనేమో 63,000 మంది వెళ్ళిపోయారు. ఈ అంటే 2024 స్టాట్స్ ఏది చూసినా కానీ వెళ్ళిపోయిన వాళ్ళ కౌంట్లు అనేవి చాలా అంటే కరోనా అప్పుడు వెళ్ళిపోయినంత టైమ్స్తో సమానంగా ఉన్నాయి అన్నమాట. అది వాళ్ళ ఉద్దేశం. ఇదిగో ఇలా ఉంది చూడండి, మూవింగ్ అవుట్ సేల్. ఫ్రిడ్జ్లు అన్నీ ఇంకెళ్ళిపోతున్నారు కాబట్టి అన్నీ పెట్టేస్తూ ఉంటారు. ఈ మధ్య చూస్తుంటాం ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. తెలుగు కమ్యూనిటీ గ్రూపులు ఉంటాయి, మెల్బోర్న్ గ్రూప్స్ ఉంటాయి. అందులో ఏంటంటే మనకి ఇలాంటివి కావాల్సినవన్నీ పెడతా ఉంటారు. మనకు కావాలంటే తీసుకోవచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకోటి ఉంది చూడండి ఇక్కడ. ఇది మెల్బోర్న్లోనే $150 అంట వాషింగ్ మెషిన్. సో వెళ్ళేటప్పుడు ఎంతో కొంతకు అమ్మేసుకోవడం వెళ్ళిపోవటమే కదా. సో అని చెప్పి ఎంత కొంతకి ఇచ్చేసి లిక్విడేట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఎందుకో సిచ్యువేషన్స్ అంత అనుకూలంగా లేవు. కాబట్టి ఈ మూవింగ్ అవుట్ సేల్ ప్రతి వారం కనీసం ఒకటి చూస్తున్నాం మేమైతే. మన తెలుగు వాళ్ళవి కూడా వారానికి కూడా కనపడతా ఉంటాయి మాకు ఈ మూవ్ అవుట్ సేల్స్ అనేవి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో అందరిది బిజీ లైఫే. ఏంటి అంటే ఇప్పుడు మండే టు ఫ్రైడే 9-5 జాబ్‌కెళ్తారు. జాబ్‌కు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో ఒకటి చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ షాపులు 5 గంటలకు క్లోజు. కాబట్టి ఆ 5 రోజులు ఇంకేం చేయలేరు ఈళ్ళు. సో సాటర్డే, సండే వచ్చిందనుకోండి, ఈళ్ళు క్లీనింగ్ చేసుకోవాలి, మళ్ళీ బయటకెళ్ళి సరుకులయి తెచ్చుకోవాలి. ఆ 2 రోజులు ఊరికే చూస్తుండంగానే అయిపోయిద్ది. అదొకటుంది. ఇంకోటేంటంటే ఈ మధ్య ఫైన్‌లు కూడా బాగా పెంచేశారు. ఇప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 40 కిలోమీటర్ స్పీడ్‌లో ఎళ్ళాల్సింది 45 కిలోమీటర్ స్పీడ్‌లో ఎళ్ళావనుకోండి, లేదా 50 కిలోమీటర్స్ ఎళ్ళావు, 10 కిలోమీటర్స్ స్పీడ్ ఎక్కువ వెళ్ళారనుకోండి, ఫైన్ పడిద్ది. ఎంతో తెలుసా? ఒకసారి గనక స్పీడింగ్ ఫైన్ దొరికితే $320 వరకు ఫైన్ పడిద్ది. అంటే చూడండి, మీరు అంతా కష్టపడి జరిపి ఇటు ఫైన్ రూపంలో కడతారు. అలా అని ఆ తప్పేం కాదు, స్పీడ్ వెళ్ళమని ఎవరూ చెప్పరు.
స్పీడ్ వెళ్ళమని అసలు చెప్పర్లే కానీ స్పీడ్ వెళ్ళకపోవడమే చాలా మంచిది. జనరల్‌గా చెప్తున్నా ఫైన్‌లు. పార్కింగ్ ఫైను. ఇక్కడ చాలా చోట్ల పార్కింగ్ దొరకదు. సరే స్పీడింగ్ అంటే మన తప్పు ఓకే. పార్కింగ్ దొరకదు. ఇప్పుడే కదా అని ఇక్కడే పెట్టేసి ఎళ్ళొద్దాం గబక్కన అని చెప్పి ఎక్కడో చోట పార్క్ చేస్తారు గబక్కన. ఒక్కోసారి వస్తేనేమో పార్కింగ్ పడుద్ది. పార్కింగ్ ఫైన్ వచ్చేప్పుడు $120 నుంచి $150 మధ్యలో ఏరియాని బట్టి పార్కింగ్ ఫైన్స్ అనేవి ఉంటాయి. సో ప్రతీదీ ఎట్లా చూసుకున్నా గానీ ఖర్చే. ఏదో ఒక రూపంలో ఖర్చు వస్తానే ఉంటది. అయితే ఏంటంటే ఇంకా అన్నిటికంటే మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే రేసిజం. చాలామంది అబ్బే అసలు ఏం లేదు తొక్క తోటకూర అని చెప్తారు. అదంతా ఒట్టి అబద్ధమేనండి. రేసిజం ఉంటది. కాకపోతే ఏంటంటే చాలామంది చూపిచ్చరు. కొంతమంది చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నాకు 2, 3 సిట్యుయేషన్స్ తగిలినాయి. వాళ్ళేంటంటే అడుగుతుంటారు. నీకెట్లా వచ్చింది ఇక్కడ జాబు? మాకు రావట్లేదే. అది రకరకాలనమాట. మనం ఏంటంటే నవ్వుతా మనం అగ్రెసివ్‌గా ఎళ్ళామంటే అది చాలా డిఫరెన్స్ ఎళ్ళిపోద్ది. మనం ఏంటంటే కాసేపు నవ్వి ఊరుకుంటే అయిపోయా. వాళ్ళే ఎళ్ళిపోతారు కాసేపటికి. ఒకసారి ఒకళ్ళైతే నాకు తగిలి మా కంట్రీకి నువ్వెందుకొచ్చావు? మీ కంట్రీకి నువ్వు పో అన్నారు. ఓకే అన్నాం. ఒక మాటతో పోయిద్ది సింపుల్. ఇంక దాని గురించి ఆర్గ్యుమెంట్స్ ఇయన్నీ పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఈ మధ్య క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. సో క్రైమ్ రేట్ ఎంతలా పెరిగింది అనంటే ఇప్పుడొక అనాలిసిస్ చూపిస్తాను చూడండి. చూస్తే మీకు క్రైమ్ రేట్ గురించి ఒక అవగాహన వస్తది. మార్చి 2025కి వచ్చేప్పటికి 18.1% పెరిగింది. 1,00,000 మందికి తీసుకుంటే చూడండి, 1,00,000 మందిని కంపేర్ చేస్తేనే 18% ఇంక్రీజ్ ఉంది. ఇది క్రిమినల్ ఇన్సిడెంట్ రేట్. ఆఫెన్సెస్ రేట్ అయితే చూడండి 15.2% పెరిగింది. సో క్రైమ్ రేట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఎవరికైనా ఎవరి రైట్స్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు క్రైమ్ చేసినా వీళ్ళకి బెయిల్ వెంటనే వస్తుంది ఇక్కడ. సో బెయిల్ వస్తుంది కాబట్టి వాళ్ళంతా పట్టించుకోకుండా ఏం చేస్తారు, నాకు ఎలాగో బెయిల్ ఇవ్వాలి, నా రైట్ అది అంటారు, అంతే సింపుల్. సో మీ అరెస్ట్ చేసిన అరగంటలోపే బెయిల్ తీసుకుని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఏదో తప్పు చేస్తారు. అంత కఠినమైన లాస్ మన దగ్గర ఉన్నట్టుగా ఇక్కడ ఉండవన్నమాట. అది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇక్కడ మ్యాక్సిమం క్రైమ్స్ చేసేదంతా 14 నుంచి 19 ఏళ్ళ మధ్యలో వాళ్ళే, మీరు పైన ఏజ్ వాళ్ళు చెయ్యరు. సో పిల్లలు అనమాట. ఎందుకంటే వాళ్ళ రైట్స్ వాళ్ళకి తెలుసు, మా ఇష్టం, మేము ఎలా ఉన్నా మమ్మల్ని ఏం చేయలేరు అని ఒక ధీమా ఉంటుంది వాళ్ళల్లో. సో ఇదొక కారణం. ఇక్కడ మెయిన్ ఇప్పుడు జనాలు ఎక్కువగా ఫేస్ చేస్తున్న కారణం అంటే మనుషుల్ని దాదాపుగా ఏం చేయరండి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు, వస్తారు, హై ఎండ్ కార్లు ఉంటాయి కదా, ఇంట్లోకి దొరబడి కార్ తాళం తీసుకొని అవి వెళ్ళిపోతారనమాట. కార్ తీసుకొని వెళ్ళిపోయి ఆ కార్ తీసుకెళ్ళి వెళ్తా ఎక్కడో యాక్సిడెంట్ చేసేస్తారు, గుద్దుతారు ఆ కార్లను పెట్టి, లేదా ఆ కార్ని పెట్టి దొంగతనాలు చేస్తారు. సో ఇలాంటి తలకాయపులు ఉంటాయి అన్నమాట. ఎంతైనా భయం కదా మనకి. సో అది ఒక మెయిన్ ప్రాబ్లం, క్రైమ్ రేట్ పెరగటం. చూసారుగా క్రైమ్ రేట్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతూ ఉందో. మొన్న ఈ మధ్య ఒక చోట అంటే మాకు కొంచెం ఒక 20 కిలోమీటర్ల దూరంలో లేండి, ఆ అబ్బాయి రాత్రిపూట ఏదో పాపం ఉబర్ చేసుకుంటుంటే, స్టూడెంట్ అంట, ఉబర్ చేసుకుంటుంటే ఒక ఇద్దరు కార్ ఎక్కారు. జస్ట్ ఎక్కి ఒక 400 మీటర్లే అలా ముందుకు వెళ్ళగానే ఆ అబ్బాయికి చాలా సింపుల్గా వాళ్ళు ఏం చేయలే, ఆ అబ్బాయిని చేయకుండా కార్ దిగేసి వెళ్ళిపో అన్నారట. వెరీ సింపుల్. వెళ్ళిపోనగానే ఈ పిల్లాడికి అర్థమైపోయింది. వెంటనే కార్ దిగి వెళ్ళిపోతే ఆ కార్ తీసుకొని వాళ్ళు నెక్స్ట్ రోజు తీసుకెళ్ళి ఎవరినో గుద్దారు. గుద్దితే ఈ అబ్బాయి పాపం పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నాడు. వెంటనే ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి. అదృష్టం ఏంటంటే వాళ్ళని ఏం చేయలేదు. మొన్న ఈ మధ్య ఎడ్లేడ్లో ఒక అబ్బాయిని అయితే పొడిచారు కత్తిపెట్టి, మన ఇండియన్ అబ్బాయే. పాపం అతను ఏం చేయలేదు, పార్కింగ్ గొడవ అంట. వీళ్ళు ఏదో పార్క్ చేయబోతుంటే ఏదో సంథింగ్ ఆ పార్క్ చిన్న ఇష్యూ, చిన్నదే, వాళ్ళు ఏదో అన్నారంట, ఈ అబ్బాయి ఏదో రియాక్ట్ అయ్యేదో అన్నట్టున్నాడా. వెంటనే ఏం లేదు, పొడిచారు పాపం. పొడిస్తే అతను లైఫ్ థ్రెటనింగ్ ఇంజురీస్తో హాస్పిటల్లో ఉన్నాడు. ఆ దగ్గరాళ్ళు చెప్తున్నారు పార్కింగ్ దగ్గరే గొడవైంది వీళ్ళకి, ఆడ ఏం పెద్ద ఇది లేదు అంటున్నారు. సో అందుకని ఏంటంటే మనం వాళ్ళు ఏమన్నా అన్నప్పుడు కాసేపు నవ్వి పక్క తప్పుకుంటే అయిపోతుంది. మనము అగ్రెసివ్గా పోయామంటే అదొక లేనిపోని తలకాయ నొప్పి. అది కత్తులు బ్యాన్ అంటారు కానీ ఇంకా ఏం కత్తి బ్యాన్ చేస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు కత్తులు తీసుకుపోతే ఇంకోటి తీసుకొస్తాడు, ఏముంది దాంట్లో? కత్తుల బ్యాన్ వల్ల పెద్ద యూజ్లెస్సే కత్తుల బ్యాన్ అయితే. అది వెరైటీ. ఇక్కడ కత్తుల బ్యాన్ అనమాట. మెర్సిడీస్ అంటారు కదా, అది బ్యాన్.
ఆ బ్యాన్ వల్ల యూజ్ ఏముంటది? ఇప్పుడు ఆ తప్పు చేసిన వాళ్ళని జైల్‌లో పెడితేనే ఇంకోటో సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఏదైనా ఉంటుందేమో గానీ, సో ఇది కూడా ఒక కారణం యాక్చువల్‌గా. ఈ క్రైమ్ ఇవన్నీ చూసిన తర్వాత కూడా అమ్మో! మనకెందుకొచ్చిన గొడవలే ఎళ్ళిపోదామా అనే వర్షన్ ఉంటది. రెండోది ఇంకోటి ఇక్కడ మెయిన్‌గా గమనిస్తుంది ఏంటంటే, ఇక్కడ వాక్ స్వాతంత్రం చాలా ఎక్కువ. ఎవరు ఏం చేసినా గానీ ఎవరు ఏమి అనరు. సో అది అడ్వాంటేజ్‌గా తీసుకొని ఏం చేస్తున్నారు, ఎక్కడో దేశాల్లో యుద్ధం జరుగుతుంటే, ఇక్కడ సిటీలో ధర్నాలు చేస్తారు వెరైటీగా. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఏమీ ఇది చేయట్లేదు గదా! అక్కడెక్కడో ప్రపంచంలో యుద్ధం జరుగుతా ఉంటే, ఇక్కడ ధర్నా చేస్తే ఏంటి దానివల్ల యూజు? ధర్నాలు చేస్తారు, కొట్టుకుంటారు, తగలబెట్టుకుంటారు. అసలా ఇప్పుడెలా అంటే, ఇప్పుడు నువ్వు నేను వేరు వేరు కంట్రీస్ అనుకోండి. మాకు అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి నేనెళ్ళి నీ షాప్ తగలబెడతా, నువ్వొచ్చి నా షాప్ తగలబెడతావు. లేకపోతే నేనెళ్ళి నీ కారు తగలబెడతా, నువ్వొచ్చి నా కారు తగలబెడతావు. ఇట్లా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అనేది ఈ మధ్య బాగా జరుగుతున్నాయి. విపరీతంగా జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం వస్తే ఎక్కడో చోట ధర్నా జరుగుతున్నాడు సిటీలో. సిటీలో ఇదో గొడవ అనమాట. ఎక్కడో చోట ఏదో కారణంతో ఏదో జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతుందంటే, కొంతమంది అబ్బా! మనకెందుకులేరా బాబు అని అనుకుంటా ఉన్నారు. తర్వాత ఇంకోటేందంటే వీసా ఇష్యూస్ కూడా ఉంటున్నాయి. ఇంతకుముందు కొంచెం ఇచ్చారు. ఇప్పుడు కొద్దిగా ఇమ్మిగ్రేషన్స్ కొద్దిగా టైట్ చేస్తున్నారు చిన్నగా. అలానే స్టూడెంట్స్ వీసాస్ ఇస్తున్నారు కంపల్సరీగా. ఏం చేస్తున్నారంటే, ఆ ఇచ్చే విధానంలో కొంచెం చేంజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏంటి, వన్స్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక వీసా వేసి సంవత్సరాలు ఇక్కడే ఉంటాం. ఇప్పుడు అలా ఇవ్వట్లేదు. వీళ్ళేం చేస్తున్నారు, వన్స్ ఒకసారి నీ వీసా ఎక్స్పైర్ అయిందనుకో, నువ్వు మళ్ళీ స్టూడెంట్‌కి ఎయ్యాలనుకోండి, నువ్వు ఇండియా ఎళ్ళి మళ్ళీ రా అంటారు. అక్కడి నుంచి చేసుకొని రా అంటారు. ఇంతకుముందు లేదు, ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, వీసా అయిపోయిద్ది, టీఆర్ ఏసుకుంటారు. టీఆర్ ఏసుకున్న తర్వాత మరి పీఆర్ ఎయ్యాలి 3 ఇయర్స్‌లో. పీఆర్ ఏసుకోలేదనుకోండి, వెళ్ళిపోవాల్సిందే. అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు నలుగురు, ఐదుగురు ఉన్నారు. ఏంటంటే పీఆర్ రాలేదు. రాకపోయేసరికి పాపం ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా వెళ్ళిపోవాల్సొచ్చింది. ఇంకా సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది ఎక్స్‌టెన్షన్ చేయట్లా. వస్తారు ఇక్కడికి, వాడు 2 ఏళ్ళు వీసా ఇస్తాడు. ఆ 2 ఏళ్ళు ఓకే ఫైన్. కొంతమందికి ఏదో వస్తది ఎక్స్‌టెన్షన్. ఎక్కువ మందికి ఎక్స్‌టెన్షన్ రావట్లా. సో మళ్ళీ రిటర్న్ బ్యాక్. అలా వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువే ఉన్నారు. సో ఇప్పుడు అదే మనకి ఎలా తెలుస్తున్నాయి అంటే, ఇవన్నీ కూడా కొంచెం తెలుస్తూ ఉంటాయి. ఎందుకనంటే అక్కడ నేను చూస్తుంటాను కదా, ఇప్పుడు మూవింగ్ అవుట్ సేల్ అంటారు. మూవింగ్ అవుట్ సేల్ అన్నప్పుడు నేను అడుగుతుంటా కొంతమందిని తెలుగు వాళ్ళని, ఏంటండి ఎందుకండి వెళ్ళిపోతున్నారు అంటే, ఏం చేసేవాళ్ళు అంటే సాఫ్ట్వేర్ అండి, వీసా అయిపోయింది, పీఆర్ ఏమి రావట్లేదు, సో ఇప్పట్లో అయ్యే పని కాదు, అందుకని వెళ్ళిపోతున్నామండి అని. పాపం వాళ్ళైతే 4-5 ఏళ్ళు ఇక్కడ ఉండి అంతా ఎస్టాబ్లిష్ చేసుకొని ఉన్నాయన్నీ అమ్ముకొని వెళ్ళిపోవాలి. సో అలాంటివి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి పాపం. ఇక ఎవరి ఇబ్బందులు వాళ్ళేలేండి. సో ఆ ప్రాబ్లం కూడా ఒకటైతే ఉండింది. కానీ ఏది ఏమైనా ఈ మధ్య రావటం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల మంది వచ్చారనుకోండి, దానిలో సగం మంది వెళ్ళిపోతున్నారనమాట. ఈ సగం అంటే వచ్చేవాళ్ళు 5 లక్షల్లో ఏమవుద్దంటే, మీకు స్టూడెంట్ వీసా ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు వాళ్ళ టైం ఎంతమంది నిలబడతారో చెప్పలేం కదా. సో ఆ 2 కంపేర్ చేసినప్పుడు మాత్రం ఏంటంటే, వచ్చే వాళ్ళకన్నా వెళ్ళిపోయేవాళ్ళు సగమే ఉంటారు. ఓకే. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఎవరు వెళ్ళిపోతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చిన స్టూడెంట్ వెళ్ళిపోవట్లేదు కదా. ఇక్కడ పనిచేసే వాళ్ళే ఎక్కువ వెళ్తున్నారు. వాళ్ళే వెళ్ళేది ఎక్కువ. ఎందుకనంటే చదువు అయిపోయిద్ది, టీఆర్ వేసుకుంటాడు. టీఆర్ వేసుకున్న తర్వాత వాళ్ళు వీసా కోసం ట్రై చేసుకొని ఇలా రకరకాల వీసా రానోళ్ళే కదా వెళ్తున్నారు. అంటే దాదాపు 5-6 ఏళ్ళ నుంచి ఆస్ట్రేలియాలో ఉండి వెనక్కి వెళ్తున్న వాళ్ళే ఎక్కువ, ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్లో. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే, కొత్తగా వింటుంది ఇంకా ట్యాక్సులు పెంచుతారని. తర్వాత ఇప్పుడు ఊబరు, యూట్యూబ్ ఇవన్నీ కూడా కొత్తగా ట్యాక్స్ పరిధిలోకి 2026 నుంచి అంటున్నారు. మరి ఇంకా నాట్ షూర్. కాకపోతే 2026 నుంచి ఈ 2 కూడా ఏటీఓ పరిధిలో తీసుకొస్తారని చెప్తున్నారు. వన్స్ ఒకసారి అవి కనుక ఏటీఓ పరిధిలోకి వచ్చింది అనుకోండి, ఇక సగం మంది తట్టాపుట్టా సర్దుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది నడిపేదే ఊబరు. ఇప్పుడు ట్యాక్స్ లేదు కాబట్టి కొద్దిగా గొప్ప పాపం సంపాదించుకుంటున్నారు. వన్స్ వాడు ఏటీఓ పరిధిలో తెచ్చాడు అనుకోండి, ఆటోమేటిక్గా ట్యాక్సులు పెరుగుతాయి. ఇప్పుడు మీరు 10,000 సంపాదిస్తే నెలకి 3,000 ట్యాక్స్ కట్టాలి. అయిపోయింది కదా. మీరేమి ఇది చేస్తారు, ప్లస్ ఎన్ని అవర్స్ చేస్తున్నారు ఏంటి మొత్తం పక్కా లెక్కలు వస్తాయి. అది మళ్ళీ స్టూడెంట్స్ చేయలేరుగా. ఇప్పుడు వాళ్ళకి లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్లోనే చేసుకోవాలా. మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ అయితే. అందుకని చాలామంది భయపెడుతుంటారు అనమాట యూట్యూబ్ వీడియోలు చూస్తే, 2026లో వెళ్ళిపోండి అర్జెంటుగా వదిలేసి అని చెప్పి. జనరల్గా ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఏంటంటే, మన దేశంలో మంచి జాబ్ గనక ఉండి వెల్ సెటిల్డ్ అయితే ఇక్కడికి రావటం అంత అనవసరం అనే చెప్తా నేను.
ఎవరు నిజాలు చెప్పరు, నాకు తెలుసు సంగతి. అందరూ అబ్బో సూపరు బంపర్ అంటారు, ఇక్కడికి వచ్చి పాపం ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. కానీ అక్కడ ఏంటంటే చెప్పుకోలేం కదా వాస్తవంగా అయితే. మనం ఇక్కడ ఎంత కష్టపడుతున్నాం ఏంటో చెప్పుకోలేము. కానీ చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అబ్బో డబ్బులు సంపాదిస్తున్నారు ఉంటుంది. సంపాదిస్తారు, కష్టపడితేనే డబ్బులు సంపాదిస్తారు. వీళ్ళు పాపం ఎంతో కష్టపడితే అంత డబ్బులు సంపాదించగలుగుతున్నారు. కానీ ఏంటంటే అబ్రాడ్ అని అదొక మోజు జనరల్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందిలేండి మాకు మాత్రం. ఇప్పుడు నన్నైనా అలా అదే స్టేజ్ కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి తెలిసింది, ఓకే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తూ ఉంది. రావటం మంచిదైంది, తెలుసుకున్నాము, ఓకే ఫైన్, అంతా నాకు మంచిగానే జాబు గీబు అంతా ఉంది, పర్లేదు. కాకపోతే ఏంటంటే తెలియాలిగా వాట్ ఈజ్ వాట్ అని అందరికీ. నిజంగా ఇప్పుడు స్టూడెంట్కి అయితే మాత్రం 100% నేను రమ్మనే చెప్తాను వాస్తవంగా అయితే. ఎందుకంటే కొంచెం చదువు అది ఎలా ఉంటుంది ఏంటి కొంత ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, ఎక్స్పోజర్ తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వస్తారు, మీ నాన్నల్లో మీ అమ్మల్లో మీ కొంత ఇనీషియల్గా ఒక సెమిస్టర్ ఫీజు కడతారు. నెక్స్ట్ మీరు ఏం చేయాలి, మిగతా 3 సెమిస్టర్ ఫీజు మీరే కట్టుకోవాలిగా, ఇంటి దగ్గర నుంచి రావుగా. ఎందుకంటే 50 నుంచి 60 లక్షలు అయింది ఇక్కడ ఎంఎస్ చేయాలంటే. మరి 50 నుంచి 60 లక్షలు ఇంట్లో నుంచి ఎక్కడ తెచ్చిస్తారు? వాళ్ళేదో పాపం అప్పో చేసి కొంత డబ్బులు ఇస్తారు. ఫస్ట్లో 10 లక్షలు ఇచ్చారనుకోండి, మిగతా 50 లక్షలు ఎవరు ఇవ్వాలి? మీరు వచ్చి సంపాదించుకుంటారు. కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, జాబ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అట్ ద ఏజ్ ఆఫ్ 23 లేదా 24 మీకు సొంతంగా ఉద్యోగం చేస్తారు, సొంతంగా సంపాదించడం నేర్చుకుంటారు. అవన్నీ మన లైఫ్కి ఉపయోగపడతాయి, నా పర్సనల్ ఒపీనియన్ అది. సో కాబట్టి స్టూడెంట్ అదే మీరు ఇండియాలో ఉండండి, మీకు 24 ఏళ్ళు వచ్చిందనుకోండి, బీటెక్ అయిపోయింది, 22కి అయిపోద్ది. అయిపోయిన తర్వాత జాబ్ సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఎంతసేపటికి ఇంట్లో నుంచే ఇస్తారు. కానీ ఇప్పుడు మనం మన ఊర్లోనో లేకపోతే మన దగ్గరలో ఉన్న సిటీలోనో వెళ్ళి పార్ట్ టైం చేద్దామని ఎవరు అనుకోరుగా వాస్తవంగా. ఇక్కడ పార్ట్ టైం చేసుకుంటారు హ్యాపీ, ఇక్కడ ఏ పని అయినా చేసుకుంటాం. ఎందుకంటే అదే చెప్పాను, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కాన్సన్ట్రేషన్ పక్కన మీద ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరిది. ఆ కాన్సన్ట్రేషన్ ఏడు ఉండదు కాబట్టి మనం ఏం చేసుకుంటున్నా, మనం ఎట్లా ఉన్నా, తిన్నామా తినలేదా ఇవన్నీ ఎవరు అడగరు. ఏం జాబ్ చేస్తున్నామనో ఏముండదు. ఏ జాబ్కైనా ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. మనం చేసే పని చిన్నదా పెద్దదా ఏంటి అని ఎవ్వరు అడగరు, ఎవరు పట్టించుకోరు. ఓకే జాబ్ చేస్తున్నారా ఫైన్, ఓకే అంతే, అంతవరకే. కానీ అంతేగాని వాళ్ళు చిన్న జాబ్ చేస్తున్నారు, వీళ్ళు పెద్ద జాబ్ చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ ఏమీ ఉండవు. అదొకటి ఇక్కడ పీస్ఫుల్ అనమాట, ప్రశాంతంగా ఉంటుంది అది. అదే మన దగ్గర అనుకోండి, అబ్బో వాడు సాఫ్ట్వేర్లో చేస్తున్నాడు, వీళ్ళు ఏమో చిన్న జాబ్ చేస్తున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు. ఇవి మన దగ్గర కొంచెం ఎక్కువ కాబట్టి సో స్టూడెంట్స్ని అయితే నేను రమ్మని చెప్తాను, రండి చదువుకోండి, హ్యాపీగా సంపాదించుకోండి, మీ లైఫ్ సెట్ అయితే సెట్ అవుతాం, లేకపోతే రిటర్న్ బ్యాక్ అట్లా ప్లాన్ చేసుకుంటే బెటర్. బట్ ఏదైనా కానీ రానున్న సంవత్సరాల్లో సిచ్యువేషన్ చూస్తే మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందేమో అనిపిస్తూ ఉంది. క్రైమ్ రేట్లు పెరగటం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగటం, తర్వాత ఏమో ట్యాక్సులు పెరగటం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే కొన్ని విషయాల్లో మనదే బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా హాస్పిటాలిటీ. నేను ముందు వీడియోలు కూడా చేశాను, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ ప్రొసీజర్లు ఏంటి, స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇలాంటివి ఏం చేశాను, చూడండి ఒకసారి వీడియోలు. సో మీకు కంప్లీట్గా ప్రొసీజర్ అయితే అర్థమైద్ది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్ ఆస్ట్రేలియాకి. థ్యాంక్ యూ.